దేవుని మహాకృపను బట్టి మనము యోబు గ్రంథము నుండి కొన్ని ధ్యానాలు చేస్తూ వస్తున్నాం. ପ୍ରଭୁଙ୍କର ମହା ଅନୁଗ୍ରହ ହେତୁ ଆମମାନେ ଆଇବ ପୁସ୍ତକରୁ ଧ୍ୟାନ କରିକି ଆସୁଛୁ। ఈ దినం కూడా కొన్ని విషయాలు స్పష్టంగా మనము ఆలోచన చేద్దాం। ଆଜି ମଧ୍ୟ ଆମମାନେ ଏହି ପୁସ୍ତକର ସ୍ପଷ୍ଟ ଭାବରେ ଚିନ୍ତା କରିବା। పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోబు గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం। ପବିତ୍ର ବାଇବଲ ଆଇବ ପୁସ୍ତକ 4 ପର୍ବର 1-2 ପଦ ଆମମାନେ ପଢିବା। దానికి తేమానీయుడైన ఎలీఫజ్ ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాడు, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాటలాడినెడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరు కొనగలడు? ଆମମାନେ ଓଡ଼ିଆରେ ପଢିବା। ଏଥିରେ ତମନୀୟ ଏଲିଫସ ଉତ୍ତର କରି କହିଲା, କେହି ତୁମ ସଙ୍ଗେ କଥାବାର୍ତ୍ତା କରିବାକୁ ଚେଷ୍ଟା କଲେ ତୁମେ କଣ ଦୁଃଖିତ ହେବ? ମାତ୍ର କଥା କହିବାରୁ କିଏ ଆପଣଙ୍କୁ କ୍ଷାନ୍ତ କରିପାରେ? అలాగే 3-6 వచనాలు కూడా చదువుకుందాం। అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరచిన వాడవు। నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గలవానిని నీవు బలపరచితివి। అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు। నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ଠିକ ସେହିପରି ଆମମାନେ 3 ପଦରୁ 6 ପଦ ପର୍ଯ୍ୟନ୍ତ ପଢିବା। ଦେଖ, ତୁମେ ଅନେକଙ୍କୁ ଶିକ୍ଷା ଦେଇଅଛ, ତୁମେ ଦୁର୍ବଳ ହସ୍ତ ସବଳ କରିଅଛ। ତୁମର ବାକ୍ୟ ପତନାଧତ୍ୟ ଲୋକଙ୍କୁ ଧରି ରଖିଅଛି, ତୁମେ ଦୁର୍ବଳ ଆଣ୍ଠୁକୁ ଦୃଢ କରିଅଛ। ମାତ୍ର ଏବେ ତାହା ତୁମ ପ୍ରତି ଘଟିଅଛି, ଆଉ ତୁମେ କ୍ଳାନ୍ତ ହେଉଅଛ, ତାହା ତୁମକୁ ସ୍ପର୍ଶ କରୁଅଛି, ଆଉ ତୁମେ ବ୍ୟାକୁଳ ହେଉଅଛ। ପରମେଶ୍ୱର ବିଷୟକ ତୁମର ଭୟ ତୁମର ବିଶ୍ୱାସ ଭୂମି ନୁହଁ କି? ତୁମ ମାର୍ଗର ସରଳତା ତୁମର ଆଶା ଭୂମି ନୁହେଁ କି? చదవబడిన ఈ వాక్యం కొరకై ప్రార్థన చేసి ధ్యానం చేద్దాం। ପଠନ ହେଇଥିବା ବାକ୍ୟ ନିମନ୍ତେ ଆସନ୍ତୁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା। పరమందు ఆసీనుడవైన మా ప్రభువా, సర్వాధికారి సర్వశక్తి సంపన్నుడా జీవాధిపతి, మీ ఘననామానికి స్తోత్రం। ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା, ଆମ୍ଭମାନଙ୍କର ପ୍ରଭୁ, ଆମେ ତୁମକୁ ପ୍ରଶଂସା ଗୌରବ ସମ୍ଭ୍ରମ କରୁଅଛୁ। ఎంతో ప్రేమించి కరుణించి కృప చూపించి మేలు చేస్తూ ఉన్నవాడా, ఔన్నత్యము కలిగిన వాడా, ప్రభావ మహాత్యము కలిగిన వాడా, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం। ପ୍ରଭୁ, ତୁମେ ଯେ ଆମମାନଙ୍କୁ ଏତେ ଅଧିକ ଭଲ ପାଉଅଛ, ଆଉ ତୁମେ ମହାତ୍ୟ ପରମେଶ୍ୱର, ମହାନ ପରମେଶ୍ୱର, ଆଉ ତୁମେ ଉଚ୍ଚରେ ବାସ କରି ପରମେଶ୍ୱର, ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ପ୍ରଶଂସା ଗୌରବ କରୁଅଛୁ। మీ దివ్య లేఖనాలలో వ్రాయబడిన వాస్తవికమైన సత్యములను అన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము। ପ୍ରଭୁ, ତୁମର ଯେଉଁ ଈଶ୍ୱରୀୟ ଲେଖାରେ ଯେଉଁ ବାକ୍ୟ ଲେଖା ହେଇଛି ଆମମାନଙ୍କ ପାଇଁ, ସେ ସମସ୍ତଙ୍କ ନିମନ୍ତେ ଆମେ ଧନ୍ୟବାଦ ଦଉଅଛୁ। లేఖనాలలో ఉన్న వాస్తవాలు మా వ్యక్తిగత భక్తి జీవితానికి ఎంతో ప్రయోజనకరమైనవి గనుక వాటిని తేటపరచి మమ్మను బలపరచమని కోరుచు। ପ୍ରଭୁ, ଶାସ୍ତ୍ରରେ ଯେଉଁ ସତ୍ୟ ବିଷୟ ଲେଖା ହେଇଛି ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରୟୋଜନ ବିଷୟ, ଆଉ ତା ଆମମାନଙ୍କୁ ତୁମେ ସରଳ ଭାବରେ ସୁନ୍ଦର ଭାବରେ ବୁଝାଅ ବୋଲି ଆମେ ନିବେଦନ କରୁଅଛୁ। మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచు ఉన్నాము తండ్రి, ଆମମାନଙ୍କର ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ପ୍ରାର୍ଥନା କରି ମାଗୁଅଛୁ ପିତା, ଆମେନ୍। ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగాలలో 1-2 వచనాలలో ఉపోద్ఘాతాన్ని మనము చూస్తాం। ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ, ଆମମାନେ ଏଇ ପଦ ଗୁଡାକ ପଢିଲୁ। 1-2 ପଦରେ
आमे तार पृष्ठभूमि आमे देखुछु ఇక 3 నుండి 6 వచనాలు యోబుకు సంభవించిన వాటిని గురించి స్నేహితుడు ప్రస్తావించిన పలుకులు. पुणी 3 ରୁ 6 पद आमे आईबंकर जो मित्र आउ तांकरी कथा गुडा को आमे देखुछु. 3వ అధ్యాయములో యోబు తన పుట్టుక దినమును గురించి శపించగా आउ प्रथम अध्याय रे तांकर जन्म विषय रे आउ देखुछु आमे शाप देवा विषय रे द्वितीय अध्याय रे ఎలీఫజు విని యోబుకు తన సందేశము చెప్పుచూ ఉన్నాడు ఈ 4వ అధ్యాయం. आउ एलिपस सुनी की आईबंकु तांकरी कथा बा वार्ता कुजे कहउछंती. యోబు ముగ్గురు స్నేహితులలో ప్రధాన వ్యక్తిగా కనబడుతున్నాడు ఎలీఫజు. आईबंकर 3टी आउ मित्र मध्यरे एलिपस होउछंती एक प्रधान व्यक्ति भाव रे देखा जाउछंती. మొదట మాట్లాడుతున్నది ఇతడే. आ प्रथमे एही व्यक्ति कथा कहउछंती. అంతేకాకుండా 5వ అధ్యాయం 27వ వచనంలో మనము చదువుకున్నప్పుడు 5:27 रे जेतेबेले आमाने पढुछु మేము అనే మాట వాడుచూ ఉన్నాడు. आउ एठरे आंभे माने एई शब्द को से व्यवहार करूछंती. అంటే మిగతా ఇద్దరు కూడా అలాంటి అభిప్రాయమే కలిగి ఉన్నారని మనకు అర్థమవుతుంది. आ बाकी दुई मित्र मध्य एई प्रकारे अभिप्राय रे से माने अछंती. ఎలీఫజు స్వస్థలమైన తేమాను జ్ఞానానికి ప్రసిద్ధికెక్కినది. ఏదన్నా మళ్ళా చెప్పండి. ఎలీఫజు స్వస్థలమైన తేమాను జ్ఞానానికి ప్రసిద్ధికెక్కినది. आमे देखुछु एलिफेस रो जो जगह आ तेईमान एक प्रसिद्ध स्थान अटे. ఓబద్య 8-9 వచనాలలోను अवद्य तार 8-9 पदरे ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనంలోను जिर्मिया तार 49-7 पदरे ఎలీఫజ్ తనలో నున్న ఇద్దరు వృద్ధులు జ్ఞానవంతులు आ जो माने एलिपस स्थान रे अछंती से माने दुई वृद्ध माने से माने ज्ञानी माने 32:6 32వ అధ్యాయం 6వ వచనం 36 रो तार 6 पद 34వ అధ్యాయం 2వ వచనం 34 रो 4 पद. ఆ ముగ్గురులో ఈ ఎలీఫజ్ పెద్దవాడని కొందరు చెప్పారు. आउ ए तुनी मित्र मध्यरे एलिफस जे प्रधान व्यक्ति कहि कि किछि लोक अभिप्राय వీరు పలికిన మాటలు కొంతవరకు మంచివే, సత్యమైనవే గాని వారు యోబును అపార్థము చేసుకున్నారు. एमाने जेते कथा कहिले आउ सेगुडा को भलो थिला किंतु से माने आईबुंकु आउ से माने दोषारोप कले भूल बुझिले. అతని సమస్యకు పరిష్కారం గాని అతని మనస్సుకు ఊరట గాని ఇయ్యలేకపోయారు. किंतु आईबंकर मन को से माने सांत्वना देई पारिले नाही आमे देखुछु. ఈ ముగ్గురి మాటలలో ఏవి మంచివో ఏవి పొరపాటో గ్రహించాలంటే మనకు కూడా కొంత జ్ఞానం వివేకం అనేవి మనకు కూడా అవసరం. ए तीन मित्रंकर कथा को बुझिबा पई हेले जानिबा पई हेले आमको मध्य ज्ञान रो आवश्यक अटे. 3వ అధ్యాయములో చదివిన యోబు మాటలు వాళ్ళు అతనికి జవాబివ్వడానికి పురుకొల్పాయి. आमे देखुछु तीन अध्याय रे से माने जो कथा गुडा को कहिले आइबो सेति पई से कथा को सी आउ थरे उठेइले. కనుక ఎలీఫజ్ మాటలు ప్రారంభించాడు. एलिपस प्रथमे कथा को आरंभ कले. ఇప్పుడు ఎలీఫజ్ మొట్టమొదట మాట్లాడుతూ ఉన్నాడు. एबे एलिपस से प्रथमे कथा कहउछंती. ఎలీఫజ్ అనే పేరుకు అర్థం
దేవుడే బలం. ఇతడు అనుభవజ్ఞుడు, వయసులో పెద్దవాడు, సునిశిత జ్ఞానం గలవాడు. ଆଉ ଏଲିପସ୍ ଆଉ ବୟସରେ ବଡ, ପୁଣି ତାର ଅର୍ଥ ପରମେଶ୍ୱର ହିଁ ବଳବାନ, ଆଉ ଆମେ ଦେଖୁଛେ ଜ୍ଞାନୀ ମଧ୍ୟ ଅଟନ୍ତି। ఇతడేం చెప్పాడు మనం విందాం. ଆଉ ସେ କଣ କହିଲେ ଆମେ ଶୁଣିବା। తేమానీయుడైన ఎలీఫజు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. ତେମନୀୟ ଇଲିପସ୍ ଏପରି ଉତ୍ତର କରି କହିଲା। ఇతని యొక్క ఉపన్యాస సారాంశం 8వ వచనంలో ఉంది. ଆଉ ଏମାନଙ୍କର ସାରାଂଶ 8 ପଦରେ ଅଛି। నేను చూచినంత వరకు, అంటే తనకు అర్థమైనంత వరకు తన అనుభవాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ଆଉ ସେ କହୁଛନ୍ତି ମୁଁ ଦେଖିଲା ପ୍ରମାଣେ ସେ ଯାହା କିଛି ବୁଝିଲେ ତାହା କହୁଛନ୍ତି। ఇతనికి కలలు దర్శనాలు ఎన్నో కలిగాయి. ଆଉ ଏହାକୁ ଆଉ ସ୍ୱପ୍ନରେ ଅନେକ ଦର୍ଶନ ଦେଖିଲେ। ఎవరు వినని రహస్యాలు ఇతడు విన్నాడు. ଆଉ ଯେଉଁମାନେ କି ଶୁଣି ନାହାନ୍ତି ଏଇ ପ୍ରକାର ରହସ୍ୟ କଥା ଗୁଡାକ ଏଇ ବ୍ୟକ୍ତି ଶୁଣିଲେ। ఎలీఫజు మహాపండితుడు, ఇందులో సందేహం ఏమీ లేదు. ఇలిఫజ్ ఒక మహాపండిత జ్ఞాని వ్యక్తి, సందేహ ନାହିଁ। ఆరంభంలో ఎంతో హుందాగా మాట్లాడుచున్నాడు. ଆରମ୍ଭରେ ବହୁତ ଗମ୍ଭୀର ଭାବରେ କଥା କହୁଛନ୍ତି, ଦାମ୍ଭିକ ଭାବରେ। యోబు, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడితే నీకు వ్యసనం కలుగుతుందా? ଆଉ ଆଇବାକୁ କହୁଛନ୍ତି ଯଦି କେହି କଥା କହିବେ ଆଉ ଏହା କଣ ଆପଣଙ୍କ ପାଇଁ କିଛି କଷ୍ଟ ହଉଛି କି? అయితే వాదించకుండా ఎవడు ఊరకుంటాడు? ଆଉ ବିବାଦ ନ କରିକି କିଏ ରହିପାରିବ? నేను చెప్పేది విను, వ్యసనపడి లాభం లేదు, నేను చెప్పదలుచుకున్నదేదో చెబుతాను అని ప్రారంభించాడు. ମୁଁ ଯାହା କହିବି ତାହା ଶୁଣ, ଯାହା କହିବାର ଅଛି କହିବି କହିକି ସେ ଆରମ୍ଭ କଲେ। ఇప్పుడు 3 నుండి 6 వచనాలు మనము చదివినప్పుడు యోబుకు సంభవించినవి ఏమిటో తేటగా చెప్పాడు. 3 ରୁ 4 ମଧ୍ୟରେ ଯେତେବେଳେ ପଢିବୁ ଆଇବଙ୍କ ଜୀବନରେ କଣ କଣ ଘଟିଲା ତାହା ଆମେ ଜାଣିପାରିବୁ। ఎలీఫజ్ తన మాటలను చాలా మర్యాదపూర్వకంగా మొదలు పెట్టాడు. ఎలిఫజ్ ତାଙ୍କର କଥାବାର୍ତ୍ତା ଏକ ଗୌରବ ସମ୍ମାନଜନକ ଭାବରେ ଆରମ୍ଭ କଲେ। యోబు పడే యాతనంతా చూస్తూ ఉన్నాడు. ଆଇବ ଯେତେ ସେ କଷ୍ଟ ଭୋଗୁଛନ୍ତି ସବୁ ଏଲିଫସ୍ ଦେଖିଲେ। దానిని ఇంకా దాన్ని పెంచుకోదలుచుకోలేదు. ଆଉ ତା ଅଧିକ ହେବା ପାଇଁ ସେ ଚିନ୍ତା ମଧ୍ୟ କଲେ ନାହିଁ ଏଲିଫସ୍। అయితే కొన్ని మాటలు మాత్రం తప్పక చెప్పాలనుకున్నాడు. କିନ୍ତୁ ଏଲିଫସ୍ ଭାବିଲେ ନା ମୁଁ କିଛି ନା କିଛି ତାକୁ କହିବାକୁ ପଡିବ ଆଇବକୁ। ఒకవేళ అవి యోబును బాధించినా సరే, ଯଦି ଆଇବକୁ ହୁଏ ତ ସେ ଯଦି କଷ୍ଟ ଦେଇଥିବ, ହଁ ଠିକ ଅଛି। ఎలీఫజ్ త్వరలోనే యోబు యోగ్యత, భక్తి శ్రద్ధలపై తనకు గల అనుమానాలను వెల్లడించాడు. ଆଇବଙ୍କ ଭିତରେ ଏଲିଫସ୍ଙ୍କ ଭିତରେ ଥିବା ସମସ୍ତ ପ୍ରକାର ଯୋଉ ସନ୍ଦେହ ଗୁଡାକ ସେ ପ୍ରକାଶ କଲେ। ఏమన్నాడంటే, నీవు అనేకులకు బుద్ధి నేర్పిన వాడవు అని ప్రారంభించాడు. ଆଉ ସେ କହିଲେ ତୁମେ ତ ଅନେକଙ୍କୁ ତୁମେ ଆଉ ମାନେ ଶିକ୍ଷା ଦେଇଅଛ। బలహీన చేతులను బలపరచిన వాడవు అన్నాడు 3-4 వచనాల్లో. ତୁମେ ଦୁର୍ବଳ ହସ୍ତକୁ ସବଳ କରିଅଛ କହିକି 3-4 ପଦରେ କହିଲେ। నిజంగా అలాగూ బలపరచవలెనని హెచ్చరిక కూడా కలదు. ଆଉ ସେଇ ପ୍ରକାରେ ବଳକର କରିବା ପାଇଁ ସଚେତନ ମଧ୍ୟ ଏଠାରେ ଅଛି। యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనంలో, యెషయా పుస్తକ ତାର 35-3 ପଦରେ, హెబ్రీ పత్రిక 12:12లో, ହେବ୍ରୀ ପତ୍ରିକା ତାର 12 ପଦରେ, ఆ రోజులో నీకు సర్వ సమృద్ధి ఉంది. ଆଉ ସେଇ ଦିନରେ ତୁମକୁ ସମୃଦ୍ଧି ହେଇକି ଅଛି। మంచి ఆరోగ్యం కూడా ఉండేది. ଆଉ ଭଲ ସ୍ୱାସ୍ଥ୍ୟ ମଧ୍ୟ ଥିଲା। ఇతరులను బలపరచగలిగేంత బలము నీకుండేది. ଆଉ ତୁମେ ଅନ୍ୟମାନଙ୍କୁ ବଳବାନ କରିବା ପାଇଁ ତୁମ ପାଖରେ ବଳ ଥିଲା। నీవు వాళ్లకు సలహాలు ఇచ్చేవాడివి. ଆଉ ତୁମେ ଅନ୍ୟମାନଙ୍କୁ ପରାମର୍ଶ ଦଉଥିଲ। ఏం చేయాలో ఏం చేయకూడదో నీవే ప్రజలకు చూపగలిగేవాడివి. ଆଉ ଯାହା ତୁମେ କରିବାକୁ ହେବ ନ କରିବାକୁ ହେବ ତାହା ହିଁ ଲୋକମାନଙ୍କୁ ତୁମେ ହିଁ ଦେଖେଇ ପାରିବ। కష్టాలలోనున్న వాళ్లకు చేయూతనిచ్చేవాడివి.
जो माने अभाव रे कष्ट रे थिले सेमान को तुमे सहाय्य करूथलो అయితే ఇప్పుడు శ్రమ కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. किंतु एबे तुमको जो दुख घटी अछि ताहा అది तुमे నీకు दुखित होई अछ అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. आउ ताहा तुमको हेबा जोगु तुमे कोन माने विचलित हो अछ 5వ వచనంలో చెప్పాడు ఆ మాటలు. 5 पदरे आमे देखुछु व्याकुल కానీ ఇప్పుడు నీవే ఈ దయనీయ స్థితిలో ఉన్నావు. आउ నీవిప్పుడు तुमे ఒక वर्तमान కాగితం బొమ్మలాగా మిగిలిపోయావు. आउ तुमे ए प्रकार एक दयनीय अवस्था रे अछ एक कागजर आउ चित्र तुले तुमे बळी जाइछ అప్పుడు నీ వైభవం అంతా ఏమైంది? आउ तुमरी सब उन्नत पदवी कोन हला అంతా పోయింది గదా. समस्त चाली गला ना అప్పటి నీ భోగభాగ్యాలు నిజం కావు. आउ सेतबे तुमर जो भोग विलासता ठीक नथिला వాళ్లకు నీవు ఎంతో చెప్పావే, అది ఇప్పుడు నీవెందుకు పాటించవు? तुमे सेई विषय अनेक कहिथिलो किंतु तुमे काहे की पालन करूनो కష్టాలలో ఉన్నప్పుడు కష్టాలలో ఉన్న వాళ్లకు మునుపు నీవు సలహాలు ఇచ్చావు. और जो माने दुख रे कष्ट रे थिले सेमान को तुमे परामर्श देलो ఆ సలహాలు ఇప్పుడు నీకు వర్తించవా ఏంటి? आउ सेई परामर्श कोन तुम प्रति नुह की వైద్యుడు తనను తాను బాగు చేసుకోలేడా? आउ सेई जो वैद्य आपण आपण को से सुस्त करि परिबो नाही की చాలా మంది మనస్తత్వ శాస్త్రజ్ఞుల మనసుకు వైద్యులు కావలసి వస్తున్నారు. आउ अनेक जो शास्त्रज्ञ व्यक्ति मानकु वैद्यर आवश्यक యోబు ఎలీఫజ్ దృష్టిలో ఒకప్పుడు జ్ఞాని, కానీ ఇప్పుడు అతని జ్ఞానం అంతా ఏమైపోయినట్లు? అప్పటి యోబువు నీవే, అప్పటి యోబువు నీవు అని ప్రశ్నిస్తున్నాడు. आइब आउ देखुछु इलिफसंग दृष्टि रे आइब जने बहुत बड़ ज्ञानी थिले किंतु एबे तुमे ही एई प्रकार कथा इलिफस कहउछंती ఏమిటి నీ ప్రస్తుత స్థితి? దీనికి అర్థం ఏమిటి? ఏం జరిగింది? ఇలా ఇలా అయిపోయావేమిటి? आउ काहे की एई प्रकार अवस्था रे तुमे अछ काहे की एई प्रकार घटना तुमको घटिला कहि की इलिफस पचारुचंती ఆ రోజుల్లో నీ మాటలు చొట్టిల్లిన వారిని ఆదుకున్నాయి, కృంగిపోయిన వాళ్ళ మోకాళ్ళను గలవారిని నీవు బలపరచావు. आउ तुमे सेई दिन अनेक को तुमे आउ रक्षा कल धरी रखिल दुर्बल आंटू को दृढ़ कल అయితే ఇప్పుడు నీకు శ్రమ కలిగింది, నీవు किंतु దుఃఖాక్రాంతుడివి అయ్యావు. శ్రమ నీకు తగిలిందని నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? किंतु कहउछंती मात्र एबे ता तुम प्रति घटी अछि आउ तुमे क्लांत होई अछ ता तुमको स्पर्श करूची आउ तुमे व्याकुल होउ अछ నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని మాట్లాడాడు 6వ వచనం. आउ 6 पदरे कहउछंती जे तुम मार्गर सरलता तुमर आशा भूमि नुह की అప్పటి నీ భక్తి ఇప్పుడు నీకు అక్కరకు రాదా అన్నాడంటే, యోబు భక్తి పరుడని గ్రంథకర్త చెప్పాడు, దేవుడు చెప్పాడు, సాతానుడు కూడా చెప్పాడు. आउ आइबंकर भक्ति विषय रे आमे देखुछु जे के लेखक रचयिता कहिले परमेश्वर कहिले शैतान भी कहिले आइबो जने भक्त बोली ఇతరులకు మేలు చేసిన వాడివి నిన్ను నీవెందుకు బాగు చేసుకోలేవు అని మాట్లాడుతున్నాడు. अन्य को तुमे जे मंगल कल आपना को कोन मंगल करि परिबनी की कहि की कथा कहउछंती జ్ఞాపకం చేసుకో, ఇప్పుడు కష్టాలు నీకే వచ్చాయి, నీకు ఒకరు చెప్పాలా? आउ स्मरण कर कष्ट तुमको आसी अछि कोन कोन केही तुमको कहिबार आवश्यक की ఎలీఫజ్ దృష్టిలో ఎలా ఉందంటే, యోబు ఇతరులకు బోధిస్తాడు కానీ తనకు తాను బోధించుకోలేడు అనుకున్నాడు. एलिफसंग दृष्टि रे केमिति आइब अछंती माने आइब अन्य को शिक्षा दउची किंतु से आपना को शिक्षा देई पारुनी कहउची యోబు భక్తి నిజమైతే అతడు నిబ్బరాన్ని కోల్పోయి ఎందుకుండాలి అని అంటున్నాడు. यदि आइब प्रकृत रे से भक्त हितिले
ଆଉ ସେ କାହିଁକି ଏଇ ପ୍ରକାର ଅବସ୍ଥାରେ ଅଛି କହିକି ପ୍ରଶ୍ନ ପଚାରୁଛନ୍ତି। కనుక యోబు భక్తి యథార్థమైనది కాదు అని ఎలిఫజ్ యొక్క భావము. ଆଇବଙ୍କର ଯୋଉ ଭକ୍ତି ଅଛି ତାହା ସରଳତାରେ ନାହିଁ କହିକି ଏଲିଫସଙ୍କର ଅଭିପ୍ରାୟ। ఎలిఫజ్ యొక్క భక్తి కపట భక్తి అని ముందు ముందు మాట్లాడాడు. ଏଲିଫସଙ୍କର ଭକ୍ତି ଏକ କପଟ ଭକ୍ତି କହିକି ସେ କଥା କହିଲେ। 15వ అధ్యాయం 4 నుండి 6 వచనాలలో ଆଉ 15 ପର୍ବ 6ରୁ ତାର ଆମେ ଦେଖୁଛୁ 4ରୁ 6 ମଧ୍ୟ, 22వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు. 22 ତାର 4ରୁ 7 ମଧ୍ୟ। ఈ సందేహం మట్టుకు ఇప్పుడు ఎలీఫజ్ మనసులో ఉంది. ଏଇ ପ୍ରକାର ସନ୍ଦେହ ଅନୁମାନ ଏଲିଫସଙ୍କ ଭିତରେ ଅଛି ଏବେ। నిజంగా యోబు భక్తిపరుడే ప్రియులారా. ఇతడు అనుమానించడం, అతని భక్తిని శంకించడం కరెక్ట్ కాదు. ବାସ୍ତବରେ ପ୍ରିୟମାନେ ଆଇବ ଜଣେ ଭକ୍ତିମୟ ଜୀବନ ବ୍ୟକ୍ତି, ତାଙ୍କର କୌଣସି ବିଷୟରେ ଆମେ ସନ୍ଦେହ କରିବା ଅନୁଚିତ। నిజంగా భక్తి కలిగి ఉన్నాడు గనుకనే ఏ పరిస్థితులు కలిగినా ధైర్యం కలిగిన వాడుగా ఉన్నాడు. ବାସ୍ତବରେ ସେ ଜଣେ ଭକ୍ତ ହେଇଥିବା ହେତୁ କୌଣସି ଅବସ୍ଥାରେ ମଧ୍ୟ ସେ ସାହସ ହରେଇ ନାହାନ୍ତି, ଧୈର୍ଯ୍ୟ ଧରିକି ଅଛନ୍ତି, ଧୈର୍ଯ୍ୟ। భక్తి కలిగి ఉన్నాడు గనుకనే ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా తన నిరీక్షణకు ఆధారమైన దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నాడు. ଆଇବଙ୍କର ଜୀବନରେ ଅତି ବଡ ଭକ୍ତି ଥିଲା, ତେଣୁ ତାଙ୍କ ଜୀବନରେ ସେ ଭରସା ରଖି ପରମେଶ୍ୱରଙ୍କ ଉପରେ ନିର୍ଭର ରଖିଅଛନ୍ତି। భక్తి కలిగి ఉన్నాడు గనుకనే నోటితోనైనను పాపము చేయకుండా ఉన్నాడు. ଆଉ ସେ ଭଲ ସରଳ ଭକ୍ତି ହେବା ଯୋଗୁ ସେ ଆପଣା ଅଷ୍ଟରେ କୌଣସି ପାପ କଲା ନାହିଁ। కానీ ఈ శ్రమలన్నీ ఎందుకు వచ్చాయని ఆ ముగ్గురు స్నేహితుల్లో ఉంది అంటే, ଆଉ ଏଇ ସମସ୍ତ କ୍ଲେଶ କାହିଁକି ଆସିଲା? ଆଉ ତାଙ୍କ 3ଟି ଯୋଉ ମିତ୍ର ଅଛନ୍ତି, ఇతడేదో పాపం చేశాడు, ఆ పాపాన్ని బట్టి ఇప్పుడు ఈ శోధన అతడు అనుభవిస్తున్నాడు అని రకరకాల ఆలోచనల చేత ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. ବାସ୍ତବରେ ଆଇବ କିଛି ନା କିଛି ପାପ କରିଅଛି, ତେଣୁ ସେ ପାପର ପ୍ରତିଫଳ ରୂପେ ଏଇ ପ୍ରକାର ସେ ଅନୁଭବ କରୁଅଛି। ଆଉ ଏହାଙ୍କର ମିତ୍ରମାନେ ଏଇ ପ୍ରକାର ସେମାନେ ଚିନ୍ତା କଲେ। ఇప్పుడు ఆయన ఎలీఫజ్ మాట్లాడినట్లుగా ఈయన జీవితం లేదు, ఈయన చాలా భక్తిగా ఉన్నాడు గనుకనే నిండుకుండలాగున్నాడు, తొణకకుండా. ଆଉ ଏଲିଫସ ଏଇ ପ୍ରକାର କଥା କହିବା ଯୋଗୁଁ କେବେ ବି ଆଉ ଆଇବ ସେ ପ୍ରକାର ନୁହନ୍ତି। ଆଇବ ଏକ ପରିପୂର୍ଣ୍ଣ ଭାବରେ ସେ ସତ୍ୟତାରେ ଭକ୍ତମୟ ବ୍ୟକ୍ତି, ଯୋଉ ବିଷୟରେ ସେ ନିରାଶ ହୁଅନ୍ତି ନାହିଁ। నిజమే, దేవుని కొరకు కనిపెట్టి భక్తి కలిగి ఉన్నాడు గనుకనే ప్రియులారా, తన భక్తి తనకు ధైర్యాన్ని పుట్టించింది, నా దేవుడు నన్ను విడిచిపెట్టడని. ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଅତି ବିଶ୍ୱସ୍ତ ଭକ୍ତି ହେଇକି ଥିବା ଯୋଗୁ ଆଉ ସେ ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ନିର୍ଭର କରିପାରିଲେ। ଆଉ ମୋ ପ୍ରଭୁ ମତେ ସାହାଯ୍ୟ କରିବେ କହିକି ସେ ଭରସା ରଖିଲେ। కనుక కొందరు రకరకాలుగా మాట్లాడినా వారి మాటలు చెల్లవు, ప్రభు కార్యమే చెల్లుతుంది. ତେଣୁ ଅନେକ ଲୋକ ବିଭିନ୍ନ କଥା ସେମାନେ କୁହନ୍ତି, ସେମାନଙ୍କର କଥା କେବେ ସଫଳ ହେବନି, ଶେଷରେ ପ୍ରଭୁଙ୍କର ବଚନ ହିଁ ସଫଳ ହେବ। కనుక ప్రతి ఒక్కరూ గుర్తించాల్సింది యోబు భక్తి పరుడు అనేది మనం గుర్తిస్తే చాలు. ତେଣୁ ପ୍ରତ୍ୟେକ ଭାଇ ମାନେ ଭଉଣୀ ମାନେ ଜାଣିବା ଆବଶ୍ୟକ ଯେ ଆଇବ ଜଣେ ଆଉ ଏତେ ଉତ୍ତମ ସିଦ୍ଧ ଭକ୍ତ ଲୋକ, ଈଶ୍ୱର ଭୟକାରୀ କହିକି ଜାଣିଲେ ଯଥେଷ୍ଟ। నోటితో పాపము చేయలేదంటే తాను తన భక్తిని బట్టి తన నోటికి కళ్ళెం పెట్టుకున్న వాడుగా ఉన్నాడు. ସେ ଈଶ୍ୱର ଭୟକାରୀ ହୋଇଥିବା ଯୋଗୁ ସେ ଆପଣା ଅଷ୍ଟରେ କୌଣସି ପାପ କରେ ନାହିଁ। କେବଳ ତାହା ନୁହେଁ, ସେ ଆପଣ ଅଷ୍ଟକୁ ଆଉ ସେ ଲଗାମ ଦେଇକି ନିଜର ଅଧୀନରେ ରଖିଲେ। యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడినట్లు మనము చూడగలం. ଯାକୋବ ତାର 1:26ରେ ଏକ ସୁନ୍ଦର କଥା ଲେଖା ହେଇଥିବା ଆମେ ଦେଖୁଅଛୁ। అక్కడ వ్రాయబడిన ఈ మాట చూడండి. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు
భక్తి గలవాడను అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ଯଦି କେହି ଆପଣଙ୍କୁ ଧର୍ମପରାୟଣ ବୋଲି ମନେ କରେ ଆଉ ଆପଣ ଜିଆକୁ ବଶୀଭୂତ ନ କରି ନିଜ ହୃଦୟକୁ ପ୍ରବଞ୍ଚନା କରେ ତାହାର ଧର୍ମପରାୟଣତା ବୃଥା। ఆ నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొని భక్తి ଆଉ గలవాడను ଆମେ అనుకుంటే ఎలా? నోరేమో సరిగా ఉండదు, తానేమో భక్తి గలవాడనంటే ఆ భక్తి సరేనా? ଆମେ ଦେଖୁଛୁ ସେ ନିଜକୁ ସେ ଧର୍ମପରାୟଣ କହୁଛି କିନ୍ତୁ ଆପଣ ଜିହାକୁ ସେ ବଶୀଭୂତ କରିପାରୁନି ଆଉ ସେଇ ପ୍ରକାର ସେ ଆପଣ ହୃଦୟକୁ ପ୍ରବଞ୍ଚନା କରୁଛି। ବାସ୍ତବରେ ଏହା କଣ ପ୍ରକୃତରେ ଧର୍ମପରାୟଣତା? ఇక్కడున్న మాట, ఎలీఫజు తాను భక్తిపరుడు, యోబులో భక్తి లేదు అన్నట్టుగా ఆలోచన చేస్తున్నాడు. కానీ వాస్తవంగా యోబు నోటికి కళ్ళెం పెట్టుకున్నాడు, ఎలీఫజు నోటికి కళ్ళెం లేదు. ଆମେ ଦେଖୁଅଛୁ ଏଲିପସ୍ ଅନେକ ମୁଖ ପିଟେଇ କଥା କହୁଅଛନ୍ତି ଆଉ ସେ ନିଜକୁ ସେ ଧର୍ମପରାୟଣ କହୁଛନ୍ତି କିନ୍ତୁ ଆଇବ ମୌନ ହେଇକି ରହିଲେ ଆଉ ନିଜର ମୁଖକୁ ସେ ଫିଟେଇ ନାହାନ୍ତି, ସେ ଲଗାମ ଦେଇକି ରଖିଲେ। అంటే ఎలీఫజు యోబు ఒకప్పుడు భక్తిపరుడే గాని ఇప్పుడు భక్తిలో బలహీనుడయ్యాడు, అందువల్లనే ఈ బాధలన్నీ వచ్చాయి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఎలీఫజ్. ଏଲିପସ୍ ଭାବୁଅଛନ୍ତି ଯେ ଆଇବ ଦିନ ଥିଲା ଈଶ୍ୱରଙ୍କର ଭୟକାରୀ କିନ୍ତୁ ଏବେ ସେ ଈଶ୍ୱରଙ୍କର ଭୟ ନଥିବା ଯୋଗୁ ଏଇ ସବୁ ପ୍ରକାର ଘଟୁଅଛି କହିକି ସେ ଭାବି କଥା କହୁଥିଲେ। కనుక కొన్నిసార్లు భక్తులకు ఇలాంటి బాధలు, ఇబ్బందులు, శ్రమలు వస్తాయి. ఒకటేమో భక్తులు బలహీనులైతే ఇబ్బందులు వస్తాయి. రెండు, విశ్వాస పరీక్ష కొరకు భక్తులకు శ్రమలు వస్తాయి. ଏପରି ଭକ୍ତ ମାନଙ୍କୁ ଅନେକ ଦୁଃଖ କଷ୍ଟ ଆସେ କିନ୍ତୁ ସେମାନେ ପ୍ରଥମେ ଦୁର୍ବଳ ହେଲେ ଏଇ ପ୍ରକାର କ୍ଲେଶ ଦୁଃଖ ଆସେ। ଦ୍ୱିତୀୟ, ସେମାନଙ୍କର ବିଶ୍ୱାସକୁ ଦୃଢ କରିବା ପାଇଁ ବି ଏଇ ପ୍ରକାର କ୍ଲେଶ ଦୁଃଖ ପରୀକ୍ଷା ଆସେ। కనుక యోబు ఎంతటి భక్తి కలిగిన వాడుగా ఉన్నాడంటే యాకోబు పత్రిక 1:27 ప్రకారంగా ఆయన భక్తి గలవాడుగా ఉన్నాడు. ଆଇବ ଏତେ ଈଶ୍ୱର ଭୟକାରୀ ଯେ ଆଇବ, ଆମେ ଦେଖୁଛୁ ଯାକୋବ ତାର 1:26 ପଦ ଅନୁସାରେ 27 ପଦ ଅତି ଭକ୍ତି ଭୟକାରୀ ଅଛନ୍ତି। తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా ଆମେ ଦେଖୁଅଛୁ ଈଶ୍ୱରଙ୍କର ଆଉ ଏଇ 27 ପଦରେ ଦେଖୁଅଛୁ ଆଉ ଆମମାନଙ୍କ ଈଶ୍ୱର ପିତାଙ୍କ ଛାମରେ ବିଶୁଦ୍ଧ ନିର୍ମଳ ପ୍ରାଣତା ଆଉ କଣ ଅଟେ? ఆ దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయునే। ଅନାଥ ବିଧବା ମାନଙ୍କୁ ସେମାନଙ୍କୁ ଦୁଃଖ ଅବସ୍ଥାରେ ଶଙ୍ଖଳିବା, ପୁଣି ସଂସାରରୁ ଆପଣଙ୍କ ନିଷ୍କଳଙ୍କ ରୂପେ ରକ୍ଷା କରିବା। ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటూ ఉన్నాడు యోబు. ସଂସାରରୁ ଆପଣଙ୍କୁ ନିଷ୍କଳଙ୍କ ରୂପେ ରକ୍ଷା କରୁଥିବା ଆଇବ। కాబట్టే యోబు నిజంగా భక్తిపరుడు. ବାସ୍ତବରେ ଆଇବ ଜଣେ ଈଶ୍ୱର ଭୟକାରୀ ଅଟନ୍ତି। ఎలీఫజు ఒకవేళ ఎలా మాట్లాడినా, ହୁଏତ ଏଲିପୋସ୍ ଯାହା କିଛି କହିଲେ ମଧ୍ୟ, యథార్థంగా మాట్లాడినా, వ్యంగ్యంగా మాట్లాడినా యోబు మాత్రం భక్తిపరుడే. ଆଉ ସେ ସରଳତାରେ କଥା ଲାଗିଲେ ବା ଅନ୍ୟ କୌଣସି ଭାବନରେ କଥା ଲାଗିଲେ ମଧ୍ୟ ଆଇବ ఒక్కటేనండి, ପରମେଶ୍ୱର ଭୟକାରୀ ଅଟନ୍ତି। ఒక్కటే నమ్మాడు యోబు. తిమోతికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ପ୍ରଥମ ତିମୋଥୀ 4:8 ଆମେ ଦେଖୁଛୁ ଗୋଟିଏ ମାତ୍ର ଆଉ ସେ ବିଶ୍ୱାସ କଲେ ଆଇବ। ఏంటి ఆ మాట అంటే అక్కడ వ్రాయబడిన మాట, దైవ భక్తి చెప్పాడు. శరీర సంబంధకమైన సాధకం కొంచెం మట్టుకు ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోను రాబో జీవములో విషయంలోను అది వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాలలో ప్రయోజనకరము అన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ ସେ 8 ପଦରେ କାରଣ ଶାରୀରିକ ବ୍ୟାୟାମ ଅଳ୍ପ ବିଷୟରେ ଲାଭଜନକ କିନ୍ତୁ ଈଶ୍ୱର ପରାୟଣତା ଇହକାଳ ଓ ପରକାଳରେ ପ୍ରତିଜ୍ଞା ଯୁକ୍ତ ହୋଇ ସମସ୍ତ ବିଷୟରେ ଲାଭଜନକ ଅଟେ। కాబట్టి ప్రభునందు ప్రియులారా,
దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో అది వాగ్దానముతో కూడినదైనందున కనుక అది అన్ని విషయాల్లో ప్రయోజనమని ఎరిగిన వాడు యోబు. ତେଣୁ ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ ଈଶ୍ୱର ପରାୟଣତା ଇହକାଳ ଓ ପରକାଳରେ ପ୍ରତିଜ୍ଞା ଯୁକ୍ତ ହୋଇ ସମସ୍ତ ବିଷୟରେ ଲାଭଜନକ ବୋଲି ଆୟୁବ ବିଶ୍ୱାସ କଲେ। కనుక జీవితములో ఎన్ని శ్రమలు, చిక్కులు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా ప్రియులారా, స్నేహితులు కూడా రకరకాలుగా మాట్లాడినా మన భక్తిలో ఉన్న నిరీక్షణ నుండి కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లిపోకుండా ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాము. ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ ଆମ ଜୀବନରେ ଦୁଃଖ, କଷ୍ଟ, ନିନ୍ଦା, ତାଡ଼ନା, ଅଭିଯୋଗ ଏଇ ପ୍ରକାର ଅନେକ ଆସିଲେ ମଧ୍ୟ ପୁଣି ଆମମାନଙ୍କର ନିଜର ମିତ୍ରମାନେ ମଧ୍ୟ ଆମକୁ ନିନ୍ଦା କଲେ, ଅନେକ ଅଭିଯୋଗ କଲେ ମଧ୍ୟ ଆମେ ସେଇ ସରଳତାରୁ, ଧାର୍ମିକତାରୁ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ଯେପରି ଆମେ ଆଉ ଓହ୍ଲେଇକି ନ ଯାଉ ଷ୍ଟ୍ରଙ୍ଗ ହେଇ ଦୃଢ ହେଇକି ରହିବା ପାଇଁ ଆମେ ପ୍ରାର୍ଥନା। ఆ విధంగా మనలను మనము జాగ్రత్త చేసుకుందాం. మన భక్తి జీవితాన్ని కాపాడుకుందాం. ఎవరేమన్నప్పటికీ కూడా మన విశ్వాసకర్త అయిన ప్రభువును చూస్తూ వెంబడిస్తూ వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ସେଇ ପ୍ରକାରେ ଆମେ ବିଶ୍ୱାସରେ ଦୃଢ ହେଇକି ରହିବା। କିଏ କଣ କହିଲେ ମଧ୍ୟ ଆମ ଉପରେ କିଏ କୌଣସି କଥା, ଅଭିଯୋଗ, ନିନ୍ଦା, ଅପମାନ କଲେ ମଧ୍ୟ ଆମେ ଦୃଢ ହେଇକି ବିଶ୍ୱାସ ରହିବା, ପୁଣି ଆଗକୁ ଯିବା। ଆସନ୍ତୁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା। పరిశుద్ధుడవైన తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ପବିତ୍ର ପିତା, ତୁମରି ଗୌରବମୟ ନାମରେ ଆମେ ଧନ୍ୟବାଦ ଆଉ ପ୍ରଶଂସା ଅର୍ପଣ କରୁଅଛୁ। మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి మీ నామాన్ని మహిమపరచునట్లు మమ్మను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రములు. ତୁମେ ଆମମାନଙ୍କୁ ଅଧିକ ଭଲ ପାଇ ତୁମରି ଗୌରବ ଦେବା ପାଇଁ ତୁମେ ଆମମାନଙ୍କୁ ସ୍ମରଣ କରିଥିବା ଯୋଗୁଁ କୃତଜ୍ଞତା ଅର୍ପଣ କରୁଛୁ ପ୍ରଭୁ। మమ్మను విడువక ఎడబాయక కృప చూపుచు మా పక్షంగా చేస్తున్న మేళ్లన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ପ୍ରଭୁ, ତୁମେ ଆମମାନଙ୍କୁ ପରିତ୍ୟାଗ ନ କରି ନ ଛାଡି ତୁମେ ଆମକୁ ଦେଖାଉଥିବା କରୁଣା ଅନୁଗ୍ରହ ନିମନ୍ତେ ଆମେ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। యోబు వలె చక్కని భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, నమ్మకత్వాన్ని కలిగిన వారంగా జీవించుటకు మమ్మను సిద్ధపరచమని కోరుచు, ଆଇବଙ୍କ ପରି ଭକ୍ତମୟ ଜୀବନ, ବିଶ୍ୱସ୍ତ ଜୀବନ, ବିଶ୍ୱାସ ଜୀବନ କାଟିବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ କର ବୋଲି ଆମେ ପ୍ରାର୍ଥନା କରୁଅଛୁ। మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ଆମମାନଙ୍କର ପ୍ରଭୁ, ଆମମାନଙ୍କର ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ମାଗୁଅଛୁ ପିତା, ଆମେନ୍। ప్రభునందు ప్రియులారా, యోగ్యమైన భక్తి జీవితాన్ని మనము కలిగి ఎల్లవేళలా దేవుని నామాన్ని మహిమపరచుదాం. రకరకాలోళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. అయినా నిండుకుండలాగా తొణకకుండా ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం. అందరికీ వందనాలు చేస్తున్నాము. ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ, ଆମମାନେ ଆଇବଙ୍କ ପରି ଦୃଢ ହେଇକି ରହିବା। ଆଉ ଅନେକ ଲୋକ ଅନେକ କଥା କୁହନ୍ତି, ଆଉ ଆମମାନେ ସେ ସମସ୍ତ ଛାଡିକି ଆଗକୁ ବଢିବା। ଆସନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ଧନ୍ୟବାଦ ଦେବା। ଆଉ ବିଶେଷ କରି ସୁନ୍ଦର ବାକ୍ୟ ଆମମାନଙ୍କୁ ପ୍ରଭୁଙ୍କର ଦାସ ରାଜପାଲ ଆଜ୍ଞା ଆଉ ଆମମାନଙ୍କୁ ଅତି ସୁନ୍ଦର ଭାବେ ଆଇବ ପୁସ୍ତକ କହୁଅଛନ୍ତି। ଆଉ ବିଶେଷ କରିକି ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ପ୍ରଶଂସା କରିବା। ଆଉ ତମ ବାକ୍ୟ ନିମନ୍ତେ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିକି ଆଉ ଆଜିର ସଭାକୁ ସମାପ୍ତ କରିବା। ଆସନ୍ତୁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା। ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଜଣେ ଭାଇ ଶେଖ ରାଣା ପ୍ରାର୍ଥନା କରିକି ସମାପ୍ତ କରିବେ। రికార్డింగ్ శేఖర్ బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్. శేఖర్ బ్రదర్ ఓకే, మా రికార్డింగ్ లో ఉంది. ఆగండి అమ్మ, చేస్తాను. ఒకే నిమిషం.